హలో గైస్, ఈ వీడియోలో మనం అయోధ్యలో రామ మందిర్ ఏదైతే కడుతున్నారో దానికి వల్ల బెనిఫిట్ అయ్యే ఒక 7 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. జస్ట్ ఏదైతే ఓపెనింగ్ జరిగితే ఈ స్టాక్స్ పెరుగుతాయని కాకుండా మీ వ్యూ కనుక 1-3 ఇయర్స్ వ్యూ ఉండి హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉండి 1-3 ఇయర్స్ కనుక మేము ఈ స్టాక్స్లో హోల్డ్ చేయగలం అనుకుంటే కనుక ఈ కంపెనీస్ బాగా బెనిఫిట్ అయ్యి రెవెన్యూస్ బాగా జనరేట్ చేసి నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. ఒక 7 స్టాక్స్ ఏవైతే అయోధ్యలో రామ మందిర్ కట్టడం అలాగే ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్లో ఈ కంపెనీస్ మంచి రెవెన్యూస్ జనరేట్ చేసే ఛాన్స్ అనే ఉంటుంది. అంతేకాకుండా వన్స్ రెవెన్యూస్ జనరేట్ చేసి మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకు స్టాక్స్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒక 7 స్టాక్స్ ఏవైతే అయోధ్య రామ మందిర్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఆర్సిటీసీ అనమాట. ఖచ్చితంగా మనకి ఏవైతే స్పెషల్ ట్రైన్స్ అనేవి వేయడం జరుగుతుంది అయోధ్యకి. లాంగ్ రన్లో ఈ స్టాక్ ఖచ్చితంగా మంచి రిటర్న్స్ మనకి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి తిరుపతి తెలుసు, తిరుపతి ఎంత ఫేమస్ తెలుసు. అక్కడికి మన సిటీస్ నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్స్ ఎంత బాగా రెవెన్యూస్ జనరేట్ చేస్తే అందరికీ తెలుసు. ఆ విధంగానే మనకి ఎవరైతే కొంత హై అమౌంట్ పెట్టలేరో వాళ్ళందరూ కూడా ట్రైన్స్లో వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళు ఆన్లైన్ టికెటింగ్ కానీ లేకపోతే ఏదైతే క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో మంచి రెవెన్యూస్ 1-3 ఇయర్స్ వ్యూలో ఖచ్చితంగా ఇది జనరేట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట ఐఆర్సిటీసీ. లాంగ్ రన్లో మినిమం 1500 నుంచి 2000 లెవెల్స్ దాకా కూడా మనం నెక్స్ట్ 1-3 ఇయర్స్ వ్యూలో ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. ప్రస్తుతం స్లైడ్గా పడుతుంది. రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 750 రూపీస్ స్టాక్ కాస్త 950 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ఈ రేంజెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. 900 నుంచి 920 రీజన్స్లో ఇన్వెస్ట్ చేసి మినిమం మీ వ్యూ 1-3 ఇయర్స్ ఉండేట్టు చూసుకోండి. ఈ స్టాక్స్ ఏదో షార్ట్ టర్మ్ కాకుండా కొంత లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఎందుకంటే జస్ట్ మనకి జనవరి 22 ఏదైతే అయోధ్యలో ఓపెనింగ్ జరిగిన తర్వాత ఈ స్టాక్స్ పడిపోతాయంటే పడవచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూలో ఖచ్చితంగా వీళ్ళ రెవెన్యూస్ అనేవి బాగా జనరేట్ అయ్యి ఆటోమేటిక్గా స్టాక్లో రిటర్న్స్ కూడా మనకి మంచిగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ అయిన తర్వాత ఎవరు వెళ్ళరా అంటే ఖచ్చితంగా కంటిన్యూస్గా అయోధ్యకి వెళ్తూనే ఉంటారు. ఖచ్చితంగా రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది ఆ పర్టికులర్ సిటీకి. అందువల్ల లాంగ్ రన్లో 1-3 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. 900 నుంచి 920 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చి ఒకవేళ ట్రైన్స్లో వెళ్ళకపోతే కనుక ఫ్లైట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఇండిగో కూడా చాలా బాగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఇండిగో చాలా బాగా పెరిగింది. అందువల్ల ఒకేసారి బై చేయకుండా మీ వ్యూ 3 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇండిగో కూడా మంచి రిటర్న్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5000 లెవెల్స్ దాకా కూడా మనం ఈజీగా 3 ఇయర్స్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ ఒకేసారి బై చేయకుండా డిప్స్లో యాడ్ చేసుకోండి. 3000 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ 2500 లెవెల్స్ ఒకవేళ వస్తే కనుక మార్కెట్లో ఏమైనా ఫాలో అయ్యి వస్తే కనుక ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసినట్టయితే కనుక ఇక్కడ నుంచి 80-100% రిటర్న్స్ ఈజీగా ఇండిగో నుంచి కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మన సెకండ్ స్టాక్ ఏదైతే రామ మందిర్ వల్ల బెనిఫిట్ పొందే ఛాన్స్. అంతేకాకుండా ఫ్లైట్స్లో ఏదైతే ఏరోప్లేన్స్ సెక్టర్ స్టాక్స్లో ఏదైతే కొంత ఫండమెంటల్స్ బాగుండి రెవెన్యూస్ బాగా జనరేట్ చేసే కంపెనీ ఏదైనా ఉందంటే కనుక ఖచ్చితంగా ఇండిగో అనమాట. అందువల్ల ఇది మన ఫస్ట్ ప్రిఫరెన్స్. అలాగే స్పైస్ జెట్ కూడా మనకి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. అంతేకాకుండా వీళ్ళు రీసెంట్గా ఒక న్యూస్ కూడా 2 డేస్ బ్యాక్ 1 డే బ్యాక్ అరౌండ్గా 15th జనవరిన మనకి వీళ్ళు అయోధ్యకి డైరెక్ట్గా నాన్ స్టాప్ ఫ్లైట్స్ అనేది వేస్తున్నామని కూడా చెప్పారనమాట. దీనివల్ల కూడా వీళ్ళు రెవెన్యూస్ అనేవి జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. అందువల్ల స్టాక్లో కొంత మొమెంటం అనేది ప్రీవియస్గానే మనకి కనిపించింది. రీసెంట్గా బాగా పెరిగింది. డిప్స్లో యాడ్ చేసుకోండి. అప్ టు 50 లెవెల్స్ దాకా మనం యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఒకేసారి బై చేయకండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 35-40 రూపీస్ దగ్గర నుంచి చాలా బాగా పెరిగిందనమాట. 50 నుంచి 55 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ ప్రెజెంట్ ఉన్న దగ్గర లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. మినిమం 100 నుంచి 120 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక 100 నుంచి 120% రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట స్పైస్ జెట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హోటల్ సెక్టర్. ఏదైతే మనకి అయోధ్యలో హోటల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా బాగా రెవెన్యూస్ జనరేట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హిందూ హోటల్ అనమాట. హిందూ హోటల్ కూడా చాలా బాగా రెవెన్యూస్ జనరేట్ చేసే ఛాన్స్ అనేది మనకి అక్కడ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్గా చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 300-370 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం 470 లెవెల్స్ దాకా వెళ్ళింది. డిప్స్లో యాడ్ చేసుకోండి. 400 లెవెల్స్ దాకా కూడా మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 4 నుంచి 410
450 నుంచి 460 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ, 400 నుంచి 410 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని సో హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఆ రోజులో మనకి సో వీళ్ళ రెవెన్యూస్ అనేవి చాలా బాగా జనరేట్ చేస్తే అప్కమింగ్ క్వార్టర్స్ వీళ్ళ రెవెన్యూస్ చాలా బాగా మెరుగుపడి మంచి రిటర్న్స్ కూడా మనకి స్టాక్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా మనం సో 80 to 100% రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఇంకో స్టాక్ ఏదైతే హోటల్కి సంబంధించింది వచ్చేసరికి సో అపోలో సింధూరి హోటల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట అపోలో సింధూరి హోటల్స్. ఎందుకంటే వీళ్ళు సో ఏదైతే తేజీ బజార్ అనే ఏరియా దగ్గర ఆల్మోస్ట్ మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో 3000 స్క్వేర్ మీటర్స్ దగ్గర ఒక ఏదైతే మనకి సో పార్కింగ్ ఫెసిలిటీ అలాంగ్ విత్ రెస్టారెంట్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తారన్నమాట. ఒకేసారి 1000 మంది సో ఒకేసారి సో అకామిడేషన్ ఉండడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో హోటల్స్ అనేవి నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పార్కింగ్ స్పేస్ దగ్గర కూడా సో మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల ఈ స్టాక్ కూడా మంచిగా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 1500 రూపీస్ స్టాక్ కాస్త 2600 2700 లెవెల్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. హెవీ క్వాంటిటీ పెట్టకపోయినా బట్ బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రీసెంట్గా బాగా పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ సో 1800 నుంచి సో 1900 లేదా 2000 ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత 1850 నుంచి సో 2000 లెవెల్స్ మధ్యలో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకుని, ఎందుకంటే ఇది కూడా మనకి బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉందన్నమాట. లాంగ్ రన్లో మంచి రెవెన్యూస్ జనరేట్ చేసే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో మ్యాపింగ్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో మనం ఆ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో జెనిసిస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ సో మ్యాపింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో 2D నావిగేషన్ కానివ్వండి, 3D డిజిటల్ ట్విన్ నావిగేషన్ కానివ్వండి, ఎంటైర్ సిటీ మొత్తం కూడా సో ఆ పర్టికులర్ అయోధ్య సిటీలో మొత్తం సో వీళ్ళు సో ప్రొవైడ్ చేస్తుంది. ఈ న్యూస్ రాగానే ఈ స్టాక్ కూడా చాలా మంచి మొమెంటం కనిపించింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 320 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 500 లెవెల్స్ దాకా కూడా టెస్ట్ చేసింది. బాగా పెరిగాయి బట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి సో అంత హెవీ ఇంపార్టెన్స్ ఉన్న స్టాక్స్ కాదు కాబట్టి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం అయితే ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. సో ఒకవేళ సో 450 నుంచి 460 రీజన్స్కి ఏమైనా వస్తే కనుక సో యాడ్ చేసుకొని షార్ట్ పీరియడ్ లైక్ 5 to 6 months లేదా 3 to 5 months వ్యూలో సో ఒక 30 to 50% రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో జెనిసిస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రెవెగ్ ఫ్రెండ్స్. సో ప్రెవెగ్ కూడా సో టెంట్స్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రెవెగ్ అనే కంపెనీ సో చాలామంది అడిగారు లగ్జరియస్ టెంట్స్ అనేవి ఆ పర్టికులర్ టూరిస్ట్ ప్లేస్లో సో టెంట్స్ అనేవి లగ్జరియస్ టెంట్స్ అనేది సో ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా రీసెంట్గా ఏదైతే మనకి లక్షద్వీప్ న్యూస్ వచ్చిందో సో బాయ్కాట్ మాల్దీవ్స్ లక్షద్వీప్ ని సపోర్ట్ చేయండి, సో మంచి ఏదైతే బీచెస్ ఉన్నాయని ఎప్పుడైతే మోడీ గారు మనకి సో చెప్పారో సో ఆటోమేటిక్గా న్యూస్ వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడ కూడా వీళ్ళు టెంట్స్ అనేవి ఓపెన్ చేస్తామట. బోత్ సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయోధ్య రామ్ మందిర్ నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే లక్షద్వీప్ నుంచి కూడా బెనిఫిట్స్ ఉండడం వల్ల ఈ స్టాక్ కూడా చాలా బాగా రీసెంట్గా పెరిగిందన్నమాట. ఆల్మోస్ట్ 750 రూపీస్ స్టాక్ కాస్త 1300 దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో బోత్ లక్షద్వీప్ అలాగే అయోధ్య వల్ల బెనిఫిట్ ఉండడం వల్ల ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. ప్రస్తుతం అయితే 1000 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 1000 ఏమైనా బ్రేక్ అయితే 900కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 900 నుంచి 950 రీజన్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి ప్రెవెగ్ గురించి అనమాట. సో ఇవన్ మాట 7 స్టాక్స్ ఏవైతే కొంత బాగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్. ఫస్ట్ వన్ ఐఆర్సిటీసీ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు 1 to 3 years వ్యూలో. ఇండిగో కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, సో 1 to 3 years వ్యూలో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్పైస్ జెట్ ఫండమెంటల్స్ కొంత వీక్ ఉన్నాయి బట్ ఒక 1 year వ్యూ కోసం అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హోటల్ సెక్టర్కి సంబంధించింది. హిందూ హోటల్ కూడా మనం లాంగ్ టర్మ్ వ్యూలో సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ అపోలో సింధూరి హోటల్స్. సో ఈ స్టాక్ కొంత ఏవైతే సో మీడియం టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి, అది కూడా ప్రస్తుతం పడుతుంది. సో 1850 నుంచి 2000 ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఒక 20-30% కోసం అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెనిసిస్. ఇది అయితే లాంగ్ టర్మ్ వ్యూలో మనకి బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది బట్ రీసెంట్గా చాలా బాగా పెరిగిందనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకొని కొంత పడిన తర్వాత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రెవెగ్ అనమాట. సో ఇది కూడా మనకి హైప్ ద్వారా పెరిగింది బట్ అక్కడ బోత్ సైడ్ బెనిఫిట్ ఉంది.
లక్షదీప్ అలాగే రామ్ మందిర్ ఏదైతే ఉందో రెండు దగ్గర బెనిఫిట్ ఉంది స్టాక్ కాబట్టి సో వెయిట్ చేయండి. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా పడుతుంది. 1000 దగ్గర రివర్సల్ వచ్చినా కొంత యాడ్ చేసుకుని లేదా సో 900 నుంచి 950 లెవెల్స్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే 7 స్టాక్స్ ఏవైతే రామ్ మందిర్ వల్ల బెనిఫిట్ పొందుతున్న స్టాక్స్ అనమాట. బట్ షార్ట్ టర్మ్ వ్యూ పెట్టుకోకుండా మినిమం 1 to 3 years పెట్టుకోవడం వల్ల వీళ్ళు రెవెన్యూస్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి లాంగ్ రన్లో రిటర్న్స్ కూడా ఆ విధంగానే వస్తాయి అనమాట. సో ఇవన్నమాట వీడియో నచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్న అడగొచ్చు, వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి సో కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము మంచి ట్రేడ్స్ అనేవి తీసుకున్నాం. బట్ వన్ స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత పెరిగిందనమాట. సో ఎగ్జిట్ అవ్వని చెప్పాం. దాంట్లో మంచి ప్రాఫిట్ తీసుకున్నామంటే అరౌండ్గా 60,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది తీసుకున్నామంట. కొంత క్వాంటిటీ ఏదైతే లాస్ట్ 3 to 4 డేస్గా వచ్చిన ప్రాఫిట్ మొత్తం కలిపి 1.5 lakh యూస్ చేశాను అనమాట క్యాపిటల్ అరౌండ్గా. సో మంచి ప్రాఫిట్ అనేది తీసుకున్నామంట. దీంట్లో మేము 22,100 సిఈ ఆల్మోస్ట్ 16 to 18% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. 1 lakh క్యాపిటల్ అరౌండ్గా యూస్ చేశాను. 14-15% అరౌండ్గా ప్రాఫిట్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.